జననాయకన్ జూలై 23న రిలీజ్ కాబోతుంది. మరి ఆ రోజు థియేటర్‌లో ఎలా ఉండబోతుంది అంటారు? జననాయకన్ జూలై 23న రిలీజ్ కాబోతుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు థియేటర్స్‌లో ఆ రోజు? ఒకప్పుడు తను అధికారంలో లేడు, అధికారం అంటే ఎలక్షన్‌లో పోటీ చేస్తున్నాడని చెప్పేసి కావాలని తమిళనాడు ప్రభుత్వం ఆ సినిమాను అడ్డుకోవడం జరిగింది. కోర్టు కూడా వెళ్ళాడు, కోర్టులో కొట్లాడాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు అడ్డుకునే వాళ్ళు ఎవరు? తన పాలన కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా లంచాలు కనుక అడిగితే ఎవరైనా సరే నాకు ఫోన్ చేయండి, చేసిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి ఉంటుంది, వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి అటువంటి పెద్ద స్టెప్ తీసుకున్నాడు. అదే స్టోరీ మేబీ జననాయకన్ అనే సినిమాలో మనం చూడొచ్చు. ఇది ఒకానొక మన బాలయ్య బాబు గారి సినిమాకు రీమేక్ అని చెప్పేసి వినడం కూడా జరిగింది. ఒకవేళ అదే అయితే కనుక బ్లాక్ బస్టర్ హిట్ కావడం అనేది గ్యారంటీ. స్టోరీ అనేది తెలుగు ప్రేక్షకులకు అందరికీ చాలా బాగా తెలుసు కాబట్టి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనేది వస్తుంది. ఇది సో మరి ఈ మూవీ చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుంది కదా. ఈసారి జూలై 23 ఫిక్స్ అంటున్నారు. మరి నిజంగానే జూలై 23కి వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఆపడానికంటూ దుష్టశక్తులు అనేటివి ఏవీ లేవు. ఏదైతే దుష్టశక్తులు ఉండేనో తమిళనాడులో వాళ్ళని ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పుడు ఉన్నది ఆయన మూవీనే వస్తుంది కాబట్టి 23కి ఇప్పటివరకు ఎటువంటి సినిమాకు లేని ఓపెనింగ్స్ ఈ సినిమాకు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి అందరూ ఊహిస్తున్నారు. మరి ఇదే లాస్ట్ సినిమా కదా విజయ్ గారిది, ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా రికార్డులో పోతుంది. ఇది ఈ సినిమాతో రికార్డులు తిరగరాస్తారు. తమిళనాట ఆనంద హేళ జరుగుతుంది. అది వేరే విషయం అండి, ఇది వేరే విషయం. ఎవరైతే అభిమానులు ఉన్నారో ఇది కేవలం సినిమా పరంగానే చూసుకుంటారు. రాజకీయ పరంగా దీన్ని ఏం పట్టించుకోరు. రాజకీయ పరంగా పట్టించుకునే వాళ్ళు ఒకవేళ ఆ రకంగా ఉంటే సినిమాల్లో ఆల్రెడీ ఇటువంటి యాక్షన్ చేస్తున్నాడు, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకేం యాక్షన్ చేస్తాడు అని చెప్పి అక్కడనే ఓడగొట్టేవాళ్ళు. దాన్ని అటే పక్కన పెట్టేశారు. ఏమైనా సినిమా వాయిదా పడ్డదని చెప్పి తెలిసి కూడా ఆ సినిమా ప్రభావం అనేది ఇక్కడ పడకుండా చూసుకున్నారు. అది ప్రజలు అనేది ఇక్కడ క్లియర్గా ఉన్నట్టు. ఇప్పుడు తమిళనాడు ప్రజలు అనేది ఎప్పుడైనా కానీ ఈ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళని నెక్స్ట్ ఎలక్షన్లో గెలవనివ్వరు. అదే నా నుండి వాళ్ళు కంటిన్యూ చేశారు అన్నట్టు. ఒకవేళ పొరపాటున సినిమా ప్రభావం ఉండుంటే ఇక్కడ గెలవనిపోయేవాళ్ళు, ఇంకా వేరే వాళ్ళని ఎన్నుకునే వాళ్ళు అంటారు. లేదంటే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకునేవాళ్ళు. సో దీంట్లో మనకు క్లియర్ తెలిసేది ఏంటంటే సినిమాకు రాజకీయానికి సంబంధం లేకుండా తమిళనాడు ప్రజలు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఓన్లీ సినిమా పరంగానే చూస్తారు. సినిమా అనేది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అంటే మొన్నటి వరకు విజయ్కి మూవీ ఫ్యాన్స్ అంటే ఎక్కువ మంది ఉండేవారు కదా. ఇప్పుడు రాజకీయ పరంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా కలిపి మరి హిట్ చేస్తారంటారా? ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ పరంగా నేను ఒక విషయం చెప్పాను, ఎవరైనా లంచాలు అడిగితే ఫోన్ చేయండి అని చెప్పి. ఇప్పుడు లంచాల బాధితులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే ఈయన రాజకీయాలకు రాకముందుకు లంచాల బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన అభిమానంగా మారిపోతారు. అంటే ఈజీగా టికెట్లు అనేది పెరుగుతాయి. టికెట్లు పెరిగాయంటే ఆటోమేటిక్గా కలెక్షన్స్ పెరిగిపోతాయి. సో రికార్డ్ అనేది కొత్త రికార్డ్ రాబోతుంది తమిళనాడులో ఈ సినిమాతోటి. ఇదంతా ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం బాలయ్యబాబు చూసినామండి. మన తెలుగు మీడియం వాళ్ళకి అందరికీ తెలుసు, తెలుగు ప్రేక్షకులందరికీ. సో వాళ్ళకు కొత్త కాబట్టి ఈవెన్ దాంట్లో ఉన్నది కూడా సేమ్ రాజకీయ పరంగానే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి దాంట్లో. సో అది ఇప్పుడు చేసిన ఆయన రాజకీయ జీవితం రెండు కలుస్తాయి కాబట్టి ఇంకాస్త ఎక్కువగా ప్రేక్షకులు ఆదరిస్తారు ఈ సినిమా. మీరంటే విజయ్ గారు సినిమా అంటేనే చాలామంది ఫ్యాన్స్ అయితే మనకు తెలుగులో ఎట్లా అంటే మన తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా ఎలా హడావిడి ఉంటుందో ఎప్పుడైనా సరే అలా ఫ్యాన్స్ తోటి ఇండస్ట్రీకి వచ్చి ఎంతోమందిని ఆకట్టుకొని మరి ఆయన ఇప్పుడు ఈరోజు సీఎం హోదాలో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారు. అటు ఆ సినిమా అసలు యాక్చువల్గా సీఎం కాకముందుకే రిలీజ్ కావాలి, కానీ కొన్ని కారణాల వల్ల సో ఆ సినిమా అనేది డిలీట్ చేశారు. సో అప్పుడు వస్తే చాలామందికి ఇంకా యూత్లో అట్రాక్షన్ ఫుల్గా ఆ సినిమాలో కొన్ని సీన్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి, కొత్త యూత్కి అంటే యూత్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఆపేసింది. బట్ ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు విజయ్ గారి ప్రభుత్వం వచ్చినాక మొన్న ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చాలామంది ఇక్కడ ఎక్కడ నా ప్రభుత్వంలో అవినీతి లేకుండా చాలా పూర్ పీపుల్కి హెల్ప్ అయ్యే విధంగా ఈ సినిమాలు అంటే సినిమా జీవితమే కాకుండా బయట రియల్ లైఫ్లో కూడా ఆయన కరూరులో తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా 30 మందికి హెల్ప్ చేశారు కుటుంబాలకి. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ విజయ్ సార్. సో మీలాగా ప్రతి ఒక్క సీఎం మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎలా ఉంటే మాత్రం నిజంగా ఎక్కడ అవినీతి లేకుండా ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది. సో సినిమాల ద్వారా ఒక సామాజిక అంశం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చాలా తక్కువ మంది ఉంటారు.
సో ఆ వరుసలో చూసుకుంటే మీరైతే చాలా నెంబర్ 1గా ఉన్నారు. సో తప్పకుండా ఈ జననాయక్ సినిమా తప్పకుండా ప్రతి ఒక్క యూత్ని, అదేవిధంగా ఫ్యాన్స్ని, అదేవిధంగా ఫ్యామిలీని, అదేవిధంగా ఏదైతే సోషల్ మెసేజ్, ఏ విధంగా రాజకీయాలకు సంబంధించి ప్రతి పౌరుడు కూడా ఆలోచించే విధంగా ప్రతిదీ కూడా, అంటే ప్రతి ఒక్క అంశం మీద ఆలోచించి ఒక మంచి మెసేజ్ లాగా ఉండబోతుంది ఈ జననాయక్ సినిమా. తప్పకుండా ఇది ఒక మంచి సినిమాగా విజయ్ సార్ కెరియర్లో ది బెస్ట్గా ఉండబోతుంది. సో అదేవిధంగా సామాజిక అంశాలు, సో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో సరే దేశంలో చాలా అవినీతి పెరిగిపోయింది. సో అన్యాయాలు, అక్రమాలు, సో ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడైనా చిన్న చిన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే భయపడుతున్నారు. సో అలా ఈ సినిమా వ్యతిరేకంగా తప్పకుండా చిన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, న్యాయ వ్యవస్థలో ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించవచ్చు. ఆ విధంగా ఈ యొక్క సినిమాని విజయ్ సారు అలా తీర్చిదిద్దాడు ఇది ఎన్నికలకు ముందే. సో ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో వచ్చాక ఒక యువతకి ఈ రానున్న రోజులలో ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క కెరియర్ని, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ఎలా ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరు రాజకీయాలు రావాలంటే చాలా భయపడుతున్నారు. సో డబ్బులు కోట్లు పెట్టి ఉన్న వాళ్ళని కొనేసుకుంటున్నారు. అలా కాకుండా నిజాయితీ రాజకీయాలు చేయొచ్చు, సో రాజ్యాంగబద్ధంగా బ్రతకొచ్చు. సో తీర్పులు కూడా కొంతమంది ఆయన మొన్న చెప్పాడు, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా అక్రమాలు, దౌర్జన్యాలు ఇవే జరుగుతుంది. ఒక పెద్ద హీరోని నన్ను అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు కరూరు తొక్కిసలాటలో. అలాంటి ఒక కామన్ మ్యాన్ వెళ్తే ఎలా తట్టుకోగలుగుతారు, ఎలా అందరు ఆపేస్తారు. సో ఆ విధంగా ఈ యొక్క సినిమాని తీర్చిదిద్దడం డైరెక్టర్ గారు అద్భుతంగా చేశారు. సో ఒక రాజకీయ అంశమే కాకుండా సామాజికంగా ఏదైతే విజయ్ ఫ్యాన్స్ డ్యాన్స్ అయితే ఎట్లా ఉంటుందో రచ్చే విజయ్ సార్ గురించి చెప్పనవసరం లేదు. తన డ్యాన్స్ గురించి, తన డైలాగ్స్ గురించి, తన పర్ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా తను వండర్ఫుల్గా ఉంటుంది. సో విజయ్ సార్ గురించి ఎక్స్పెక్ట్ చేసి ఆడియన్స్ ఎలా వెళ్తారో తప్పకుండా అది 100కి డబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందుకు చేసినటువంటి బడ్జెట్ కానీ హై రేంజ్లో ఉంటుంది. ఆ సినిమా ప్రజలందరికీ నచ్చాలనే ప్రేయర్ కూడా జననాయకన్ టైటిలే చాలా అద్భుతంగా ఉంది. సో నేనైతే చాలా అద్భుతంగా ఆ సినిమా గురించి అయితే అసలు ఎలక్షన్ ముందు వస్తానని వెయిట్ చేశాను. బట్ ఇప్పుడు రావడం కూడా చాలా బెస్ట్. దాని నుంచి ఇన్స్పైర్ అవుతారు ఫ్యాన్స్ కూడా తప్పకుండా. తప్పకుండా బ్రదర్, మీరు అన్నట్టు ఏంటంటే తను ఎంతో క్యాప్చర్ చేసుకుని లైఫ్ ప్రణాళికబద్ధంగా గడిపి అందరికీ నచ్చే విధంగా ఎక్కడైనా సరే న్యాయం జరగాలనే విధంగా ఎంత ప్రణాళిక లేకపోతే మాత్రం అంత దాకా చేరుకోవడం సో నాట్ ఏ జోక్. అంత గొప్ప స్థాయికి వెళ్ళడం అంటే అంత మామూలు విషయం కాదు. సో రియల్లీ నిజంగా ఆయన పాటించాడు, అందరికీ న్యాయం చేకూర్చాలని ముందుకెళ్తున్నాడు. సో నిన్నమనే రేషన్ షాప్కి వెళ్ళాడు, అటు బస్సులో కండక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఇటు రకరకాల వ్యక్తుల ఏదైతే సమాజం కోసం అవసరం పడుతుందో అటు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది కలుస్తున్నారు. త్రిష గురించి కూడా చాలామంది ఆ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జూలై 24న చెన్నై లవ్ స్టోరీ అనే మూవీ కూడా రాబోతుంది కిరణ్ అబ్బవరంది. సో మరి రెండింటికి పోటాపోటీ అంటారా? అంటే ఇక్కడ చూసినట్టే విజయ్ సార్ ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కిరణ్ అబ్బవరం మంచి హీరో, మార్కెట్ ఉన్న హీరో. సో దానికి దీనికి పోటీ ఏం లేదు. తప్పకుండా విజయ్ ఫ్యాన్స్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన తెలుగులో ఒక మంచి హీరో, ఓకే కిరణ్ అబ్బవరం సార్ అని కూడా ఒక మంచి యాక్టర్, కానీ పోటీ అనేది ఉండదు. తప్పకుండా విజయ్ సార్ సినిమా బ్లాక్ బాస్టరే, రచ్చే ఉంటుంది. కోరుతున్నా తప్పకుండా ఒక మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.